ఒకరోజు అడవిలో అంజనాదేవి పెద్ద చెట్టు కింద భగవంతుడికి తపస్సు చేస్తుంది. అకస్మాత్తుగా ఒక దివ్యకాంతి ఆమెని ఆస్వాదిస్తుంది. అలా కోతి ముఖం ఉన్న చిన్నారి హనుమాన్ దివ్యకాంతితో పుడతాడు. ఇలా చిన్నప్పుడు హనుమాన్ అడవిలో ఆడుకోవడం, ఉదయించే సూర్యుడిని పండుగగా భావించి ఆకాశంలోకి దూకడం, ఇలా చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. కిష్కింధ అడవిలో రాముడు, లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ తిరుగుతుంటాడు. హనుమాన్ వినయంతో వచ్చి చేతులు జోడించి వాళ్లకు నమస్కరిస్తాడు. ఇలా సీతమ్మ జాడ కోసం అడవిలోకి వెళ్తాడు. సీతమ్మ జాడ కోసం హనుమాన్ లంకలోకి ప్రయాణం చేస్తాడు. ఇలా సీతమ్మ లంకలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. చిన్న రూపంలో ఉన్న హనుమాన్ ఆమె ముందు ప్రత్యక్షమవుతూ రాముడి ఉంగరాన్ని సీతమ్మ తల్లికి ఇచ్చి హనుమాన్ లంకలోకి వెళ్ళి లంక అంతా దహనం చేస్తాడు. రాత్రి ఆకాశంలో మంటలు ఎగిసిపడుతుంటాయి. యుద్ధభూమిలో లక్ష్మణుడు మూర్ఛపడి పడిపోయాడు. హనుమాన్ ఒక పెద్ద పర్వతాన్ని చేతిలో మోసుకుని వచ్చి లక్ష్మణుడిని కాపాడుతాడు. యుద్ధం పూర్తయ్యాక హనుమాన్ రామ, సీతమ్మల ముందు మోకాళ్లపై కూర్చుని భక్తితో నమస్కరిస్తాడు. రాముడు ఆశీర్వదించగా హనుమాన్ చుట్టూ దివ్యకాంతి వలయం వెలుగుతుంది. ఒక చిన్న పల్లెటూరు. పొలాల్లో పచ్చగా పంటలు పెరిగాయి. రైతులు కష్టపడి పని చేస్తున్నారు. ఒక రైతు తన పొలంలో నాట్లు వేస్తూ చెమటలు కారుస్తున్నాడు. గ్రామానికి దగ్గరగా ఉన్న దట్టమైన అడవి. జంతువులు తిరుగుతూ ఉంటాయి. అడవిలో నుండి ఒక పెద్ద పులి బయటకు వస్తుంది. కళ్ళు మెరుస్తూ ఆకలితో తిరుగుతుంది. పులి పొలంలో పని చేస్తున్న రైతుని దూరం నుంచి గమనిస్తోంది. రైతు ఒక్కసారిగా పులిని చూసి భయపడి వణికిపోతాడు. పులి నెమ్మదిగా రైతు దగ్గరికి వస్తుంది. రైతు చేతులు జోడించి నన్ను వదిలేయి అని వేడుకుంటాడు. పులి చెప్పినట్టు చూపిస్తూ నాకు ఆకలేస్తోంది, నీ ప్రాణం వదిలేస్తాను, కాని ఏదైనా తినడానికి ఇవ్వు అంటుంది. రైతు ఆలోచిస్తూ తన దగ్గర తినడానికి ఏమీ లేనని బాధపడుతున్నాడు. రైతు తన ఇంటి వద్ద ఉన్న ఒక పాత గేదెను గుర్తు తెచ్చుకుంటాడు. రైతు పులితో చెబుతాడు, నా దగ్గర ఒక పాత గేదె ఉంది, దాన్ని నీకు ఇస్తాను అని. పులి గర్జిస్తూ కాని అంగీకరిస్తూ తల ఊపుతుంది. రైతు తన ఇంటికి పరుగెత్తి గేదెను తీసుకువస్తాడు. పులి గేదె మీద దూకి దాన్ని తింటుంది. రైతు ప్రాణం రక్షించబడుతుంది. పిల్లలు, మీకు ఈ కథలు నచ్చాయా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.